అమెరికా పర్యటనలో ఉన్న పవన్ కళ్యాణ్ ఏపీకి ప్రత్యేక హోదాకి సంబంధించిన అంశం మీద మరొకసారి అమెరికా నుంచే స్పష్టత ఇచ్చారు. ఇదే రకమైనటువంటి వైఖరి, ఇదే రకమైనటువంటి మాట మార్పు వ్యవహారం కొనసాగితే ఇక ప్రత్యక్షంగా రోడ్ల మీదకి వచ్చి ఆందోళన చేయాల్సిన పరిస్థితి నెలకొంటుంది అనేది పవన్ చేస్తున్నటువంటి ఆర్గ్యుమెంట్. ఈ అంశానికి సంబంధించి ఉమాగారు రియాక్ట్ అవుతారు. ఉమాగారు, ఇప్పటికే అనేక సంఘాలు, పార్టీలు, వ్యక్తులు ఆల్రెడీ ఆర్గ్యూ చేస్తూ ఉన్నారు. మీ సమర్థించినటువంటి పవన్ కళ్యాణ్ కూడా ఇప్పుడు ఈరోజు మీకు తిరగబడే పరిస్థితి వచ్చింది. ఏం చెప్తారు? మురళి గారు, మేము పవన్ కళ్యాణ్ గారికి కానీ లేదంటే మరెవరికైనా కానీ వాస్తవాల్ని అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి పదే పదే విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఎందుకంటే 2014 ఎన్నికల ముందు ఆ రోజున కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర విభజన చేసినప్పుడు ఒక సరైన శాస్త్రీయబద్ధంగా ఈ రాష్ట్రానికి ఆంధ్రప్రదేశ్ వరకు చేసినటువంటి ప్రతి అంశంలో కూడా లోపాలు ఉన్నాయి. అదే లోపాలని పార్లమెంట్లో ప్రస్తావించవలసి, పార్లమెంట్లో చట్టం చేయాల్సిన ప్రత్యేక హోదాని ప్రధానమంత్రి గారు ఆ రోజున రాజ్యసభలో ఊరినే మాట వరుసకే మాట్లాడి ఆయన వదిలేయటం కానీ, తర్వాత వచ్చిన పరిణామాలు GST బిల్లు రావటం కానీ, ప్రణాళికా సంఘం రద్దు అవటం కానీ, నీతి ఆయోగ్ ఏర్పడటం, 14th ఫైనాన్స్ కమిషన్, ఇవన్నీ విన్న తర్వాతే గడిచిన 2.5 ఏళ్ళుగా ఎంసీ మీద రకరకాల దశల్లో చర్చలు జరిగిన తర్వాతే మీ మిత్రపక్షమైనటువంటి పవన్ కళ్యాణ్ కూడా ఈ విషయంలో కన్విన్స్ కావట్లేదు. ఆల్రెడీ సంస్థలు, వ్యక్తులు కొంత ఆందోళన చేస్తున్నారు. ఏపీ ప్రత్యేక హోదా సాధన సమితి పేరు మీద ఆల్రెడీ చలసాని శ్రీనివాస్ వైజాగ్ వేదికగా నిరసన దీక్షలు చేపట్టారు. ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీ విషయంలో ఆందోళన చేస్తోంది, వైఎస్ఆర్ పార్టీ ఆందోళన చేస్తోంది. ఇన్ని కార్యక్రమాలు ఆల్రెడీ జరుగుతున్న సందర్భంలో కూడా మీ వైఖరిలో మార్పు లేదా? మురళి గారు, మా వైఖరి ఏంటండి? మా వైఖరి అంటే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి మా వైఖరి. స్పష్టంగా చెప్తా ఉన్నాం. ప్రత్యేక హోదానా, ప్రత్యేక ప్యాకేజీ అనేది ఇక్కడ ముఖ్యం కాదు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధే మా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ వైఖరి, తెలుగుదేశం ప్రభుత్వ వైఖరి. రాజకీయం చేయడం కోసం ప్రతి వాళ్ళు మాట్లాడతాం, అలాగే వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ఇక్కడ యువతను రెచ్చగొట్టాలని చూస్తాం, కరెక్ట్ కాదు. ఇవాళ మీరు చూశారు, ఇవాళ కూడా చూసుకోండి, నిన్న కూడా సుజనా చౌదరి గారు ప్రకటించారు. ప్రత్యేక హోదా అనే అంశం 2017 మార్చితో ఈ భారతదేశంలో అంతమైపోతున్నటువంటి సందర్భంలో ప్రత్యేక ప్యాకేజీ తప్పితే అంతమైపోవచ్చు కాక, కానీ ఇక్కడ ప్రారంభం కావాల్సిన సందర్భం కదా ఆంధ్రప్రదేశ్ లో. కాదు మురళి గారు, ప్రత్యేక హోదా అనేది భారతదేశంలో 14th ఫైనాన్స్ కమిషన్ 42% డెవల్యూషన్ ఇచ్చిన తర్వాత, సమానమైనటువంటి వాటాలు అన్ని రాష్ట్రాలకు ఇచ్చిన తర్వాత అంతమైపోయిన విషయం. ప్రత్యేక ప్యాకేజీని ఏదైతే ప్రకటించిందో, ప్రత్యేక హోదాలో ఉన్న ప్రతి అంశాన్ని దాన్ని చట్టబద్ధత కల్పించాలని కోరాం. రేపో ఎల్లుండో కేబినెట్ లో అప్రూవల్ అవుతా ఉంది. అది నిన్న కూడా సుజనా చౌదరి గారు ప్రకటించారు. ఇప్పటికే 3 ఏళ్ళు అయింది ఆ విషయం గురించి కూడా మాట్లాడి జైట్లీ గారు ఆ ప్రకటన చేసి కూడా ఇప్పటికి 3 ఏళ్ళు అయింది. అర్ధరాత్రి ప్రకటన నుంచి కూడా ఇప్పటివరకు ఇంకా చట్టబద్ధత రాలేదు. చూద్దాం సాధిస్తారని. దాంతో పాటుగా మిగతా విపక్షాలు కూడా రియాక్ట్ అవుతాయి. ఒక నిమిషం, సెప్టెంబర్ లో జైట్లీ గారు ప్రకటించారు. ప్రకటించగానే మేము స్పష్టంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎన్డీఏ భాగస్వామి అయినా సరే స్పష్టంగా కోరాం, మీరు ప్రెస్ మీట్లో చెప్పటం కాదు, చట్టబద్ధత కల్పించండి. ఈ ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాల విషయంలో మాత్రం శీతాకాల సమావేశాలు అయిపోయి తర్వాత బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. బడ్జెట్ సమావేశాల్లో ఆల్రెడీ phase 1 కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ phase 2 ప్రారంభం కాబోతుంది నెక్స్ట్ మంత్ లో. కరెక్టేనండి, కానీ కొన్ని కారణాలు ఉన్నాయి కదా. ఇప్పుడు మొన్న సెషన్ ఎక్కడ జరిగింది? అసలు లాస్ట్ సెషన్ కంప్లీట్ గా గొడవలుగా జరిగినాయి. జరిగింది. ఇప్పుడు రేపు జరుగుతూ ఉన్నప్పుడు ఏదన్నా లేని అంశాన్ని పట్టుకొని రాష్ట్రంలో గొడవలు పెట్టాలనో, దాన్ని పట్టుకొని ఏలాడుతూ అన్నదో చలసాని శ్రీనివాస్ గారు కానీ, లేదంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ, లేదా మరే ఇతర వ్యక్తులు కానీ మేమేం అడుగుతా ఉన్నాం, ఇంకా ఈ స్పెషల్ ప్యాకేజీలో ఇచ్చిన కాకుండా ఇంకా ఈ స్పెషల్ స్టేటస్ వల్ల ఈ రాష్ట్రానికి ఏం జరుగుతుందో చెప్పండి, దాన్ని కూడా కోరతామని మేము ఓపెన్ గా ముందు పెట్టాం, రాజకీయ నాయకుల ముందు పెట్టాం. ఈరోజు అధికారంలోకి వచ్చిందే, ఈరోజు అక్కడ ఉండేటువంటి నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయితే ఉన్నారు. చంద్రబాబు నాయుడు ఒక ఎక్స్పీరియన్స్ ప్రీవియస్ చీఫ్ మినిస్టర్ అనే ఉద్దేశంతో అల్టిమేట్గా ఫస్ట్లో రిజల్ట్స్ సుగరంగా ఉంటే అల్టిమేట్గా చంద్రబాబు నాయుడు గారికి అధికారం కట్టబెట్టారు. సాక్షాత్తు ఈనాటి ప్రధాని ఆనాడు పార్టీ ప్రచారంలో చెప్పాడు, స్పెషల్ స్టేటస్ అనేది ఖచ్చితంగా ఇచ్చి తీరుతామని చెప్పారు. ఆనాడు పూర్వ ప్రధాని మన్మోహన్ సింగ్ గారు రాజ్యసభలో ఇచ్చిన, అయితే అటల్ బిహారీ వాజ్పేయి ప్రధానమంత్రి ఉన్నప్పుడు ఏ పద్ధతుల్లో అయితే స్పెషల్ స్టేటస్లు వచ్చినాయో ఆ ప్రకటన చేయడం, క్యాబినెట్ అప్రూవ్ చేయడం, క్యాబినెట్ నుంచి 14th అక్కడ ఫైనాన్స్ కమిషన్ కూడా ఫైనాన్స్ కమిటీ అప్రూవ్ చేయడం, ఇదంతా ప్రాసెస్. కానీ ఈరోజు ఆ ప్రాసెస్ అన్నీ కూడా పక్కకు పెట్టి
ఒక 17లో రద్దు అవుతుంది కాబట్టి మేము ఇక్కడ ఇవ్వము. ఎక్కడ ఈ రోజు approve చేశారండి కాంగ్రెస్ పార్టీ? ఎందుకు ఇవన్నీ చేయలేదు కూడా approval అని వాళ్ళు అడుగుతా సమర్థించుకునేటువంటి ప్రయత్నం ఎందుకు చేస్తే చేయలేదు approval ఈ రోజు ఆ రోజు? ఏ సెంటిమెంట్ వాళ్ళు ప్రచారం ఆ రోజు వెంకటరమణ రెడ్డి గారు తెలంగాణ రాష్ట్రాన్ని ఎందుకు కాంగ్రెస్ ఆంధ్ర పార్టీ రాష్ట్రాన్ని చేయలేదు approval విడగొట్టడం, చెప్పండి. అడ్డగోలుగా విడగొట్టిల్లని ఏ రకంగానైతే కాంగ్రెస్ పార్టీ మూల్యం చెల్లించుకున్నదో రేపు ఇదే పద్ధతిలో తెలుగుదేశం పార్టీ మూల్యం చెల్లించుకుంటుంది. మీరు కనుక కేంద్ర ప్రభుత్వాన్ని ఈ రకంగా సమర్థించి మాకు ఇచ్చేటువంటి స్పెషల్ స్టేటస్లో ఏం గొప్పతనం ఉన్నది, మేము బీజేపీ ఇచ్చేది బాగా ఇస్తున్నదని మీరు సంతృప్తి పడితే మేము పక్క రాష్ట్రం వాళ్ళని చెప్తా ఉన్నాం, మీరు కూడా స్పెషల్ స్టేటస్ కొరకు పోరాటం చేయాలి. అవసరమైతే తెలుగు వాళ్ళగా మేము కూడా సహకరిస్తాం. కేంద్ర ప్రభుత్వం మీద అందరం కలిసి పోరాటం చేద్దాం. ఎందుకు ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఈ తెలుగు రాష్ట్రాల మీద వివక్ష చూపెడతా ఉందని సూటిగా మరి ఈ రోజు బీజేపీ నాయకత్వాన్ని ప్రశ్నిస్తాం. ఈ రోజు ఎందుకు ఇవ్వరు? ఇచ్చిన హామీని ఎందుకు అమలు చేయరు? ఎన్నికలలో ఓటు రావడానికి స్పెషల్ స్టేటస్ సుధాకర్ రెడ్డి గారు ఆల్రెడీ కృష్ణ వాటర్ విషయంలో పెట్టుకున్నారు, ఆంధ్రప్రదేశ్ తో కొట్లాడేటువంటి కార్యక్రమం చేస్తారు. ఎట్ ద సేమ్ టైం మళ్ళీ ప్రత్యేక హోదా విషయంలో ఏపీని సమర్థిస్తూ ఉన్నారు. దీని ఏమనాలి? ఒకటి మురళి గారు ఒక్క నిమిషం ఉమ్మగారు పునర్విభజన చట్టం రాజ్యసభలో చట్టం రూపంగా అయ్యేటప్పుడు బిల్లు ప్రవేశపెట్టినప్పుడు బిల్లు మీద చర్చ జరుగుతున్న సందర్భంగా కాంగ్రెస్ పార్టీ సరి అయినటువంటి ఒక బిల్లులో పెట్టలేదు అనేటువంటి మాట బొండనే చెప్తాడు. అటువంటి సందర్భంగానే అప్పుడు ఉండేటువంటి ఒక వెంకయ్య నాయుడు, సుష్మా స్వరాజ్ వాళ్ళందరూ కూడా జైట్లీ గారు కూడా ఆయనే జైట్లీ గారే ఇంకెక్కువ ప్రపోజ్ చేసిండు. ఇట్లా స్పెషల్ స్టేటస్ అనేది 5 సంవత్సరాలు, ఇంకా చంద్రబాబు నాయుడు 10 సంవత్సరాలు ఉంటే బాగుంటుంది అనేటువంటి దాన్ని కూడా ధృవీకరించారు. కాబట్టి ఆ రకమైనటువంటి దాంతో మన్మోహన్ సింగ్ గారు ఏమన్నారంటే దాన్ని చట్టంలో మళ్ళీ ఇప్పుడు ఆ బిల్లులో పెట్టడానికి వీలు కాదు, కాబట్టి తప్పకుండా మేము క్యాబినెట్ నిర్ణయం చేసి ఆ రకమైనటువంటి ఒక హోదా కల్పిస్తామనేటువంటి ఒక క్యాబినెట్ నిర్ణయం చేద్దాం. మీరు బీజేపీ ప్రపోజ్ చేసినటువంటి ఒక నిర్ణయాన్ని ఇలా వ్యతిరేకిస్తున్నారు అనేటువంటి ఒక మాట మాత్రం మేము దాన్ని ఆంధ్రప్రదేశ్ విషయంలో ఆల్రెడీ కొట్లాడతామని చెప్తారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేస్తున్నటువంటి కార్యక్రమాల విషయంలో అట్ ద సేమ్ టైం ప్రత్యేక హోదా విషయంలో సమర్థిస్తూ ఉంటారు. అంటే మీ వైఖరి? మా వైఖరి స్పష్టం. తెలుగు వాళ్ళం అభివృద్ధి జరగాలి. కాబట్టి ఒకటి ఏంటంటే ప్రత్యేక హోదా విషయంలో ఆ రోజు ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం కమిట్మెంట్ ఉన్నది కాబట్టి దానికి అనుగుణంగా ప్రత్యేక హోదా దాని కొరకు పోరాటం చేయమని మేము చంద్రబాబు కూడా సలహా ఇస్తున్నాం. అదే రకంగా మీరు కూడా 2 రకాల నాలుకల ధోరణి బనికిరాదు ఉమా గారు. స్పష్టంగా ఇవాళ మా విషయంలో కృష్ణా జిల్లాల విషయంలో జలాల విషయంలో కూడా అన్యాయం జరిగిందనేటువంటి ఒక విషయం మీకు అందరికీ తెలుసు. మరి ఆ విషయాన్ని కూడా ఇవాళ మేము బజాజ్ కమిటీ ముందు కూడా ప్రస్తావిస్తున్నాం. ఎందుకొరకంటే మీరు కృష్ణా జలాలు మాకు రావాల్సినటువంటి 299 టీఎంసీల నీరు ఏదైతున్నదో అది మాకు రాకుండా అడ్డంకు చేస్తున్నారు కాబట్టి దాన్ని విభేదిస్తున్నాం. అదే రకంగా రెండవ విషయం ఏదైతున్నదో ప్రత్యేక హోదా విషయంలో ఆంధ్రప్రదేశ్కి అన్యాయం జరగరాదు. ఆ విషయాన్ని మా కవిత గారు పలు పర్యాయాలు ప్రస్తావిస్తూ వచ్చింది. కాబట్టి దాని వెనుక మీకు ఉద్యమం చేత కాకపోతే మేము కూడా మీ వెనక ఉంటాము అనేటువంటి ఒక మాట కూడా స్పష్టం చేస్తున్నాం. కాబట్టి ఈ రకంలో మురళి గారు ఒక మాట, ఆయన ఒక మంచి ఉద్దేశంతో ఆ ఉద్యమంలో సహకరిస్తూ ఉన్నారు, అది స్వాగతిస్తాం. అది కాదు ఇక్కడ ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఏం మాట్లాడుతూ ఉందండి, ప్రత్యేక హోదా కోసం కేంద్రం మీద పోరాడండి అంటే ఎంతసేపు ఈ రాష్ట్రంలో పోరాటాలు చేసి, విధ్వంసాలు చేసి, బంధులు చేసి, నిత్యం కేంద్రంతో గొడవలు పెట్టుకొని రాష్ట్ర అభివృద్ధిని ఆపుకోవటమా, వచ్చే నిధులను తీసుకొని రాష్ట్రం అభివృద్ధి చేసుకోవటం అనే 2 అంశాలను తీసుకుంటే కేంద్ర ప్రభుత్వంతో నిలదీసినటువంటి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఖచ్చితంగా నిలదీశాం. స్పెషల్ స్టేటస్ మీద 2 సార్లు తీర్మానం చేశాం. మీ శక్తిని ఎందుకు మీరు అన్ని రకాలుగా కట్టుబడి ఉన్నాం. రాష్ట్రంలో ఒక అండర్స్ట్ కంట్రీ అవుతూనే ఉండాలని ఏమాత్రం కాదు. కానీ ఇప్పుడు నిన్న పవన్ కళ్యాణ్ ఆలోచన మీ విషయాన్ని అడుగుతున్నా. ఒక్క నిమిషం గారు, నిన్న పవన్ కళ్యాణ్ గారు మాట్లాడింది నేను కొంత చూశాను. ఆయన ఏమన్నారంటే అదేంటి ఎందుకు ప్రత్యేక హోదా బదులు ఈ స్టేటస్ ఇవ్వటం వల్ల రాష్ట్రానికి ఏంటి లాభం అనేటటువంటి విషయాన్ని మాకు సామాన్యులకు అర్థమయ్యేటట్టు ఎందుకు చెప్పలేదు అని అన్నారు నేను విన్నప్పుడు. అందుకని
మేము మీరు అంతవరకే విన్నారు, ఆ తర్వాత అన్నమాట మీరు వెళ్ళలేదు. బహుశా మీరే ఉద్దేశం లేదు నేను విన్నప్పుడు అంటే ఆయన అన్నమాట ఏంటనేది మాట్లాడాలి కానీ నేను విన్నప్పుడు అన్నది కాదు కదా. అందుకని నేను చెప్పొచ్చేది ఏంటంటే మహాభారతంలో అశ్వత్థామ టైప్ లో అంతవరకే అంటే ఇప్పుడు మొన్న జరిగిన ఎన్నికల్లో ఆయన మాకు మద్దతు ఇచ్చారు కాబట్టి మాకు ఆయనకి అందుకోసం ఆయన చెప్పింది సగమే పెట్టారు. మోరల్ అప్లికేషన్ ఉంది కాబట్టి ఆయన తిరిగి వచ్చిన తర్వాత ఆయనకు వివరంగా అర్థమయ్యేది. పాచిపోయిన లడ్డు చేతులు పెట్టారు ఆయన ఆల్రెడీ ఆయనకున్న అపోహలు తొలగేటట్టు మేమన్నీ వివరంగా ఆయనకు అర్థమయ్యేటట్టు దాన్ని మేము చెబుతాం. దాన్ని పార్లమెంట్ ఇచ్చినటువంటి కమిట్మెంట్. రఘునాథ్ బాబు గారు ప్రజలకు మాత్రం మీరు ఏం చెప్పారంటే ప్రత్యేక హోదా వస్తే మనకు ఉద్యోగాలు వస్తాయి, పరిశ్రమలు వస్తాయి, మన భవిష్యత్తు బాగుంటది అనేటువంటి ఆశలు రేకెత్తించారు. ఎందుకు మారుస్తున్నారు అనేటువంటిది ప్రజలు ఇప్పటికీ ఇంకా సబ్జెక్ట్ దీనికి సంబంధించి విపక్షాలతో పాటు విపక్షమైనటువంటి పవన్ కళ్యాణ్ కూడా ఆందోళనకు దిగుతారు అని చెప్తున్నటువంటి సందర్భంలో ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం ఈ విషయంలో ఏ రకంగా రియాక్ట్ అవుతుందో చూద్దాం. చర్చలో పాల్గొన్న నలుగురు నాయకులు కూడా ధన్యవాదాలు. ఇది వాళ్ళు న్యూస్ న్యూస్ వాళ్ళు కలుసుకుందాం. చూస్తూ ఉండండి టీవీ9.